HR-TV9 న్యూస్ కి స్వాగతం. ప్రతిక్షణం ప్రజల కోసం. బాధలు తీర్చాలి, కొరతలు తీర్చాలి. 8 ఏళ్ళు మాకు పెంచేస్తానని మాకు పక్కన బాబు, పక్కన పక్కన. హలో గురు, గురు ఒకసారి పక్కన. జీతాలు లేవా? నాలుగు నెలలండి. ఇది సంక్రాంతి ముందు ఒక 2 ఇచ్చారు, అంతకు ముందు ఎమ్మెల్యే గారు దృష్టికి వెళ్ళిన తర్వాత ఒక 2 ఇచ్చారండి. 4 జీతాలు వచ్చినాయి సార్. 8 నెలలు రావాలి. మనుషులు తెచ్చుకొని పెట్టుకుంటాం. అవకాశం లేదండి పిల్లలకి. ఆ పిల్లల్ని అలా పెట్టుకుని నేను అప్పులు తెచ్చుకుని 70,000 అప్పులు కట్టానండి. మళ్ళీ 30,000 అప్పులు చేసుకున్నానండి. అప్పులోళ్ళు కూడా కడతలేదని, ఎవరు కూడా అప్పులు ఇస్తలేదండి. ఏంటమ్మా మీకు ఇచ్చేది అప్పులని పోండి కసిరేస్తున్నారండి మమ్మల్ని. మేము కనీసం సీట్లు ఉన్నాయండి, నెల సీట్లు ఉన్నాయి, డ్వాక్రాలు ఉన్నాయి, పాల ప్యాకెట్లు, పెరుగు ప్యాకెట్లు కడకూడదండి. మాకు ఎవరో కనీసం రూపాయి సాయం చేస్తలేదండి. ఆఫీసులో అడిగినా సరే ఒక 5,000 వాడకాలు ఇమ్మన్నా కానీ, మా 7 నెలల జీతాలు 8 నెలల జీతాలు ఎత్తి మాకు వాడకాలు ఇమ్మన్నా కానండి. 6 రోజుల్లో మీ జీతాలు పడితే మీకు కంగారేంటి అన్న మాట అంటున్నారు. కానీ ఫోన్లే ఈ 6 రోజుల్లో జీతాలు పడేదాకా వాళ్ళకి ఒక 5,000 చదివితే తిని వస్తారులే పనికన్నా గ్రహింపు కూడా వాళ్ళకి లేదండి. మరి మేము ఏం చేయమండి? తినకో నీళ్ళు పోసుకుని గంజి పోసుకుని తిని మేము పనులు చేస్తున్నామని పనులు అయితే ఆకుండానండి. మరి మాకైతే కనీసం ఎవరో కూడా ఒక రూపాయి కూడా మాకు పంచాయతీ ఆఫీస్ నుంచి కూడా స్పందిస్తలేదండి. ఎమ్మెల్యే గారు అయితే 10,000 ఇచ్చారండి. ఆ 10,000 ఇచ్చారండి. ఆయనకి ఆ 10,000 ఇస్తున్నానండి. కనీసం మాకు ఇంకెవరో కూడా ఒక రూపాయి కూడా మాకు సాయం చేయలేదండి.